జగన్ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడులు పెట్టే సదస్సులో వాటి మీదన విష ప్రచారాన్ని ఆనాడు ఈనాడు జ్యోతి చేస్తే దాన్ని తప్పుపట్టినటువంటి సాక్షి లేదా వైసీపీ ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పారిశ్రామికవేత్తల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టండి అని. కానీ వీళ్ళిద్దరికీ కూడా అది లేదు. మా వాడు ఉన్నప్పుడు పెట్టుబడులు రావాలి, మా వాడు లేనప్పుడు పెట్టుబడులు వస్తే కనుక దాని మీద విష ప్రచారం చేయాలి, ఎంత మంచి కంపెనీలు అయినా సరే. అదే మన దౌర్భాగ్యం, ఆంధ్ర ప్రజలకి శాపం. తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, తెలంగాణలో లేదు, కానీ ఆంధ్రాకి మాత్రం ఈ శాపం వెంటాడుతుంది. ఒక పక్కన సిఐఏ సదస్సు జరుగుతుంది, పెట్టుబడుల సదస్సు జరుగుతుండగా ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఊరు పేరు లేని వర్షా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచి పెడతామనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త పందాలు వెళ్తుంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకి కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ కొత్త కంపెనీ వస్తుందంటూ ఓదరగొడుతుంది. విశాఖపట్నం జిల్లా బక్కనపాలెంలోని 80 ఫీట్ రోడ్లోని ఈశ్వర్ సాయి ఎన్క్లేవ్లో సేల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతంలో ఇదే కంపెనీ విశాలాక్షి నగర్లో ఉండేది, అక్కడ నుండి బక్కనపాలెనికి మారింది. ఐటీ హిల్స్లో కూడా ఈ కంపెనీ కార్యాలయం ఉంది. అయితే ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్ 3లో మంత్రి లోకేష్ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఓదరగొడుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజున వైజాగ్ చేరుకున్న లోకేష్ ముందస్తు ఒప్పందాలంటూ అడావిడి చేశారు. గురువారం ఐటీ హిల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేది. గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకి సూట్లేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలున్నాయి. శ్రీతమ్మిన సొల్యూషన్స్ పేరుతో విశాఖ శంకరమఠం రోడ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ తమ్మిన సొల్యూషన్స్దిగా కూడా ఇదే కదా. ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తున్నది కేవలం 500 మందిలోపు ఉద్యోగులే. అయితే రానున్న 5 ఏళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారా 2000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. 2005లో ఏర్పడిన ఈ కంపెనీ 2 దశాబ్దాలు కల్పించిన ఉద్యోగాలు కంటే 4 రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కలబోలి మాటలు చెప్తున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్ 2లో మరో భూమిని కేటాయించడమే కాకుండా భారీగా ఉపాధి లభిస్తున్న లోకేష్ వదరగొట్టే ప్రయత్నం. ఈ చిన్న కంపెనీలు మన వాళ్ళయ్యే విస్తరిస్తుండొచ్చును, దానికి తక్కువ రేటుకి భూమి వస్తుంది కాబట్టి ఆ భూమినే పెట్టుబడిగా పెట్టుకుని విస్తరించచ్చేమో. కానీ కంపెనీలు లేనోళ్ళు అయితే కాదు కదా, ఉన్నాయే కదా. దాంట్లో ఎందుకు మనం వాళ్ళకి నెగిటివ్గా ప్రచారం చేయడం?